జోగులాంబ గద్వాల జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఐజలో డ్రిప్ పైపుల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో నిల్వ ఉంచి ప్లాస్టిక్ డ్రిప్ పైపులు, ముడి సరుకు యంత్రాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రాథమిక సమాచారం అయితే ఫ్యాక్టరీ యాజమాన్యానికి లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. రైట్. జోగులాంబ గద్వాల జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఐజీలో డ్రిప్ పైపుల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, జోగులాంబ గద్వాల జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తంగా ఎంత వరకు ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చు? డీటెయిల్స్ ఏంటి? రైట్ దీపిక, జోగులాంబ గద్వాల జిల్లా ఐజపట్నంలో ఈరోజు ఉదయం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం స్థానికులను తీవ్రంగా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. ఐజపట్నం పరిధిలో ఉన్న డ్రిప్ పైప్ల తయారీ ఫ్యాక్టరీలో అయితే అకస్మాత్తుగా ఒకసారిగా మంటలన్నీ చెలరేగాయి. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం షార్ట్ కారణంగానే ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన ప్లాస్టిక్, డ్రిప్ పైపులు, ముడి సరుకులు ఇవన్నీ కూడా ఖరీదైన యంత్రాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇవన్నీ మంటల్లో చిక్కుపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్లాస్టిక్ పదార్థాలు ఎక్కువగా ఉండడంతో పూర్తిగా క్షణాల్లోనే అదంతా కూడా మంటలతో విస్తరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా దట్టమైన నల్ల పొగలు ఆకాశాన్ని కమ్మేసినట్టుగా కూడా కనిపించింది. ఈ మంటల తీవ్రతతో సమీప ప్రాంతాల్లో ప్రజలు ఒక్కసారిగా భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అప్పటికే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అంటే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తిగా నీటి జట్లను ఉపయోగించి గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్టుగా ఒకటి తెలుస్తుంది. ఎందుకంటే అదంతా ప్లాస్టిక్ సంబంధించిన కంపెనీ కాబట్టి ప్లాస్టిక్ పదార్థాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఇదంతా కూడా ఒకసారిగా మంటలు వ్యాపించిపోయాయి. అయితే ఫైర్ సిబ్బంది శ్రమించి ఆ పక్కనే ఉన్న గోదాములకు వ్యాపించకుండా కూడా ఫైర్ సిబ్బంది పూర్తిగా వాటర్ తో అదుపు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఫ్యాక్టరీలోని యంత్రాలు పూర్తిగా స్టాక్ కు సంబంధించి పూర్తిగా దగ్ధమైనట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్తున్న లెక్కల ప్రకారం అయితే లక్షల రూపాయల్లో ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా ప్రాథమిక అంచనాలు అయితే చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే యాజమాన్యం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు, ఫైర్ అధికారులు ఘటనా స్థలాన్ని అయితే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. విద్యుత్ వ్యవస్థలో లోపాలా లేక ఏమైనా భద్రతా ప్రమాణాల అమలు వంటి అంశాలపై ఏమైనా కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పుడైతే మంటలు అయితే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీపిక. రైట్ సాగర్, థ్యాంక్ యూ.